నమస్తే అండి. సింహాచలం గిరి ప్రదక్షిణ వస్తుంది కదండి. డయాబెటిక్ పేషెంట్స్ చాలా మంది అడుగుతున్నారు చేయొచ్చా చేయకూడదా అనేది. అయితే మీరు చేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? 1. బాగా ఎల్డర్లీ పేషెంట్స్, బాగా సిక్గా కాంప్లికేషన్స్ హార్ట్ కానీ కిడ్నీ ఉంటే ఆర్ బాగా అన్కంట్రోల్డ్గా ఉన్న పేషెంట్స్ అవాయిడ్ చేస్తే బెటర్. మీరు మీ ఫిట్నెస్ గురించి మీ ఎండోక్రైనాలజిస్ట్ కన్సల్ట్ చేయండి. 2. 32 కిలోమీటర్స్ నడవాలి కాబట్టి షుగర్ లో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. మెయిన్గా ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళు, టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్, తర్వాత ఈ కొన్ని టాబ్లెట్స్ తీసుకున్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ వాడేవాళ్ళు మీ ఇన్సులిన్ డోసు హాఫ్ చేసుకోవడం బెటర్ అండ్ ఈ టాబ్లెట్ డోస్ కూడా హాఫ్ చేసుకుంటే బెటర్. 3. మీరు లో షుగర్ కి ప్రిపేర్డ్గా వెళ్ళాలి. గ్లూకోజ్ పౌడర్ కానీ, గ్లూకోజ్ టాబ్లెట్స్ కానీ, జ్యూసెస్ కానీ ఆర్ సమ్ ఫుడ్ కానీ తీసుకెళ్తే బెటర్. మెయిన్గా ఫాస్టింగ్ వెళ్ళే వాళ్ళకి ఇంకెక్కువ రిస్క్ ఉంటుంది. 4. డయాబెటిక్ పేషెంట్స్కి న్యూరోపతి కాంప్లికేషన్ చాలా కామన్. చాలా మంది కింద పాదాలు సెన్సేషన్ తక్కువ ఉండొచ్చు, తిమిరి ఉండొచ్చు. మెయిన్గా ఈ పేషెంట్స్కి మీరు కొన్ని కేర్ తీసుకోవాలి. నడిచేటప్పుడు కొంతమంది చెప్పులు లేకుండా నడుస్తారు. సో అలాంటి పేషెంట్స్ ఎక్కువగా మీరు థిక్ సాక్స్ వేసుకుంటే మీకు మీ ఫుట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఫుట్ మీద ఏదైనా అల్సర్స్ అలా ఉంటే వాళ్ళు డెఫినెట్గా అవాయిడ్ చేయడం బెటర్. కెలాసిటీ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. 5. ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళు కొంతమంది థైమేట్ తీసుకుంటారు కొన్ని ఇంజెక్షన్స్. ఆ థైమేట్ తీసుకుంది అవాయిడ్ చేయాలి వాకింగ్ ముందు. 6. మీరు హైడ్రేషన్ కేర్ తీసుకోవాలి. డిహైడ్రేషన్ అవ్వకుండా ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకోవాలి ఆర్ అదర్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ మీరు జాగ్రత్తగా మీ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకోండి. నేను మీ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ గుల్లా. నమస్తే.